ఇద్దరు యువకులు, ఒకరు ఐఏఎస్ అధికారి కుమారుడు, మరొకరు వారి డ్రైవర్. కలిసి తాగడంతో పాటు మరిన్ని వ్యసనాలకు బానిసయ్యారు. అనైతిక సంబంధానికి దిగారు. తాగిన మత్తులో మాట పెరిగి గొడవపడ్డారు. మద్యం సీసాతో తలపై కొట్టడంతో డ్రైవర్ మరణించాడు. అది చూసి పరారైన ఐఏఎస్ అధికారి కుమారుడు మళ్లీ వచ్చి శవాన్ని మాయం చేయాలని చూశాడు. అందుకు తండ్రి సహకారాన్ని తీసుకున్నాడు. కానీ అడ్డంగా దొరికిపోయాడు. శుక్రవారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్లో జరిగిన హత్య కేసు తీరిది. అంతేకాదు, అసలు ఈ ఘటన వెనుక అక్రమ సంబంధాల కోణం కూడా ఉందని పోలీసులు భావిస్తున్నారు. వీడుతున్న జూబ్లీహిల్స్ హత్య కేసు మిస్టరీ. డ్రైవర్ నాగు, శుక్రుల మధ్య అనైతిక బంధమే హత్యకు కారణమా? ఇతర అక్రమ సంబంధాల కోణంలోనూ పోలీసుల ఆరా. ఆవేశంలోనే నాగుపై దాడి చేశానంటున్న నిందితుడు. హత్య చేసి పరారీ, తిరిగొచ్చి మృతదేహాన్ని మాయం చేసే యత్నం. తండ్రి ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లతో సంప్రదింపులు. వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు. హత్యకు దారితీసిన కారణాలపై లోతుగా ఆరా. ఇంకా దొరకని హతుడి సెల్ ఫోన్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కారు డ్రైవర్ బూక్యా నాగు హత్య కేసు మిస్టరీ వీడుతోంది. ప్రధానంగా అనైతిక సంబంధాలే ఈ హత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితుడు దారావత్ వెంకట్ శుక్రును ఇప్పటికే అదుపులోకి తీసుకోగా, సోమవారం అతడి తండ్రి వ్యవసాయ శాఖలో సంయుక్త కమిషనర్గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి డి వెంకటేశ్వర్లను ప్రశ్నించారు. శుక్రు హత్య విషయాన్ని తండ్రికి చెప్పి ఉంటాడనే అనుమానంతో ఆరా తీస్తున్నారు. వెంకటేశ్వర్లు, ఆయన భార్య అనిత మధ్యన మనస్పర్ధలు రావడంతో కొన్నేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. వారి పెద్ద కుమారుడు శుక్రు ప్రస్తుతం LLB 2వ సంవత్సరం చదువుతున్నాడు. అతను తన తల్లితో కలిసి మధురానగర్లో ఉంటున్నాడు. వారి వద్ద బూక్యా నాగు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. స్నేహితుల్లా మెలిగే శుక్రు, నాగు వ్యసనాలకు బానిసలయ్యారు. యూసఫ్గూడలోని సాయి కళ్యాణ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ వాచ్మెన్ నాగు ఒకే గ్రామానికి చెందినవారు. దీంతో నాగు, శుక్రు కలిసి ఆ అపార్ట్మెంట్ టెర్రస్ పై పార్టీలు చేసుకునేవారు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే శుక్రు, నాగు శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో సాయి కళ్యాణ్ రెసిడెన్సీ టెర్రస్ పైకి వెళ్లారు. మద్యం తాగుతూ శుక్రు, నాగు గొడవ పడ్డారు. మాట పెరగడంతో ఆవేశానికి లోనైన శుక్రు మద్యం సీసాతో నాగు తలపై కొట్టాడు. దీంతో నాగు అక్కడికక్కడే కుప్పకూలాడు. శుక్రు అక్కడి నుంచి పరారయ్యాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మరోసారి అపార్ట్మెంట్ వద్దకొచ్చి చలనం లేకుండా ఉన్న నాగును చూసి వెళ్లిపోయాడు. శుక్రు శనివారం సాయంత్రం మళ్లీ అపార్ట్మెంట్ టెర్రస్ పైకి వెళ్లి నాగు మృతదేహాన్ని మూటకట్టుకుని కిందికి తీసుకువెళ్తుండగా అపార్ట్మెంట్ వాసులు గమనించడంతో విషయం బయటపడింది. నాగు హత్య తర్వాత నుంచి శవాన్ని మాయం చేసే యత్నానికి మధ్య శుక్రు తన తండ్రితో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. నాగు మృతదేహాన్ని తరలించడానికి వెంకటేశ్వర్లకు చెందిన కారును వినియోగించాలని చూసినట్లు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నాగును కావాలని హత్య చేయలేదని శుక్రు పోలీసులకు వెల్లడించారు. అనుకోకుండా జరిగిన గొడవలో దాడి చేయడంతో చనిపోయాడని తెలిపాడు. అయితే శుక్రు, నాగు మధ్య అనైతిక సంబంధం ఉందనే సమాచారంతో పోలీసులు నిందితుడిని ఆ కోణంలో ప్రశ్నించగా మౌనమే సమాధానంగా వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఈ హత్య వెనుక అక్రమ సంబంధాల కోణాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక తన డ్రైవర్ నాగు తప్పిపోయాడని వెతుక్కుంటూనే శుక్రు అపార్ట్మెంట్ వద్దకు వెళ్లాడని ఐఏఎస్ అధికారి వెంకటేశ్వర్లు పోలీసులు విచారణలో పేర్కొన్నట్టు సమాచారం. కానీ పలు అనుమానాల నేపథ్యంలో పోలీసులు వెంకటేశ్వర్లను సైతం వివిధ కోణాల్లో ప్రశ్నిస్తూ సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.